ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత గెలుపు కొరకు 4వ వార్డులో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. హెచ్పీఎన్ ఛానల్తో 4వ వార్డు మెంబర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం పెళ్లిరాజు కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని మరియు 4వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుండి నేను నిలవడం జరిగింది. నా గుర్తు గౌను గుర్తు ఓటు వేయాలని 4వ వార్డులో ప్రచారం ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మా సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత గెలుపు ఖాయమంటున్న ఏటూరు నాగారం ప్రజలు మరియు 4వ వార్డులో నన్ను కూడా గెలిపిస్తామంటూ 4వ వార్డు ఓటర్లు ఈ యొక్క ప్రచారంలో వావిలాల పోషయ్య, దీపాక శ్రీరామ్, వావిలాల రామయ్య, దీపాక మల్లమ్మ, వావిలాల కొమరయ్య, బోయిరి శ్రీధర్, మామిడి కొమరయ్య, చంద్రం ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే లక్ష్మణ బాబు నాయకత్వం లక్ష్మణ బాబు నాయకత్వం లక్ష్మణ బాబు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉంగరం గుర్తుకే గౌను గుర్తుకే గౌను దాదాగా నువ్వు వచ్చినావా పోయినా అన్నట్టున్నారు పైనే ఉంటుంది. ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ 1 పైనే ఉంటుంది, తీసి వేయండి. ఇంకొకటి మనది వార్డు మెంబర్ గుర్తు గౌను గుర్తు, ఇది కూడా సీరియల్ నెంబర్ 1, అది పైనే ఉంటది, ఇది పైనే ఉంటది. కిందికి చూడని అవసరం లేదు. సార్ ఓటేసి గెలిపిస్తాం. జై తెలంగాణ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం లక్ష్మణ బాబు నాయకత్వం లక్ష్మణ బాబు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. అందరికి నమస్కారం. కాకులమరి దొరగారి బాబు భార్య శ్రీలత వాళ్ళు మనకు లేక దోసుకొని పోయటానికి రాలేదు. మనం పేదోళ్ళం. ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆ రాత్రి బాబు పలుకుతాడు, ఏందమ్మా అని అడుగుతాడు కూడా. నేను అట్లా చాలా సార్లు ఏ ఆపత ఇచ్చినా కూడా చేసిన మాట్లాడినా. మనకు అందరికి అండగా ఉండాలంటే శ్రీలత ఓటేయాలి, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలి. రాజు గెలవాలి. రాజు కూడా వార్డు నెంబర్ గా ఆయనకు కూడా ఓటు గౌను గుర్తుకు వేయాలి. ఎవరో ఏదో చెప్తాండ్లు, ఆయన గెలిచిండంటే మళ్ళీ అటు పోతారు ఇటు పోతారు, గాళ్ళు ఎందుకుంటారు, మనమే చేస్తాం మనమే ఉంటాం అని మాట్లాడతాండ్లు. అవన్నీ ఏం కూడా పట్టించుకోకుండా మనం అందరం మహిళలం అందరం కలిసి పోయినా కూడా మళ్ళీ గౌరవిస్తాండు. ఇంతవరకు కూడా గౌరవించిండు. ఆయన పదవులో లేకున్నా కూడా మనకు సాయం చేస్తానికి సిద్ధమైండు. మీరు ఎవ్వరు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. రాజు తరఫున నేనుంటానా. నేనుండి మీరు అందరు ఏ కష్టం వచ్చినా కూడా మహిళలందరూ నాకు చెప్పుండి. నేను ఇంత ముందు గెలిచిన దాన్నే కదా. మీ కష్టాలన్నీ తీసుకుపోయి శ్రీలతి మేడం గారి దగ్గరికి పోయి మనది మేజర్ గ్రామ పంచాయతీ అలా కూర్చొని మాట్లాడదాం. మా బాధలు గిట్లున్నాయి మేడం అని చెప్పుకుందాం. రాండి వచ్చి మంచిగా ఓటేసి టయానికి బయలుదేరి ఓటేయండి. ఓటేసి గెలిపిద్దాం. ఫుల్ మెజార్టీ తోటి గెలిపియాలి. మన వాడ 4th వార్డు కాబట్టి మన వాడలో ఎన్ని పోలింగ్ వచ్చేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. నేనేసిన నాడు కాదు కానీ అందరు కలిసి ఇప్పుడు ఎట్లా జనాలు తిరుగుతానో ఈ జనాల బట్టి చూస్తే ఫుల్ మెజార్టీ గెలుస్తారన్న ఆలోచన నాకు కూడా దొరుకుతుంది, ఆశ కలుగుతుంది. ఎందుకంటే వేస్తారు అందరు బాబు దిక్కే ఉన్నారు అని. మేము రానకున్నా కూడా అందరికి కోరిక పడి బాబును గెలిపిద్దా అని వస్తాను. ఆ కోరిక అయితే ఎప్పటికి నిలవేరి సంతోషంగా బాబును గెలిపియాలి. జై తెలంగాణ.
ఈరోజు సర్పంచ్ అభ్యర్థి కాకులమారి శ్రీలత గారు, లక్ష్మణ్ బాబు గారి ఉంగరం గుర్తుకే మా ఓటు. అలాగే కాకులమారి లక్ష్మణ్ బాబు గారు గతం నుంచి కూడా వాళ్ళు రాజకీయ ఫ్యామిలీ. వారు అన్ని రకాలుగా కూడా జనాలకు మంచైనా చెడ్డైనా ఏదైనా అవసరం ఉన్నదంటే దానికి సహకారం చేసే వ్యక్తులు. చదువుల విషయంలో కానీ ఎవరైనా పోయి గిట్ల బాబు గిట్ల సంగతి అంటే వారి కుటుంబం అనిత్యం వారు ఏదైనా ఎల్లవేళ సహాయ సహకారాలు అందించే వ్యక్తులు. వాళ్ళు మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో ఉన్న వ్యక్తులు. వాళ్ళ తాతగారు గోపాలరావు గారు కూడా విటునగరం 2-3 సార్లు సర్పంచ్గా చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా 1980లో కూడా వారు కూడా సర్పంచ్గా చేయటం జరిగింది. వారి నాన్నగారు చాలా బాగా చేసిండు అభివృద్ధి కూడా. గన్పూరిగడ్డలో కూడా మా ఎస్సీలకు ఇక్కడి నుంచి కొంచెం ఆడ కూడా మనకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టియడం జరిగింది. ఎర్ర పెంక ఇచ్చి అట్లనే క్రాస్ రోడ్లో కూడా కొన్ని ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇండ్లు ఇవ్వటం జరిగింది. అదే రూపంగా చంద్రలాల్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మాకు ల్యాండ్ కొనియటం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఇండ్లు కూడా చంద్రలాల్ గారి హయాంలో టీఆర్ఎస్ పార్టీని బాబు గారి రికమెండేషన్ తోటి మాకు 50 ఇండ్లు కూడా రావడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కావాలంటే ఇవాళ కాకులమారి లక్ష్మణ్ బాబు గారు మన ఉంగరం గుర్తుకే మా ఓటు వేసి గెలిపిద్దామని మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. అలాగే మా వార్డు సభ్యులు ఎంపల్లి రాజు గారు వారిని కూడా మేము బలపరుస్తూ గెలిపించే మార్గంలో మేము అందరం కూడా కంకణం కట్టుకొని అందరం కూడా మెజార్టీ తోటి గెలిపించుకునే ప్రాసెస్ లో మేము ఉన్నాం. కంపల్సరీ మేము అందరం కలిసికట్టుగా ఉంటూ మేము కూడా రాజుగారితో పాటు వారి గౌను గుర్తు ఎంపల్లి రాజుగారిది గౌను గుర్తు, మా సర్పంచ్ అభ్యర్థి శ్రీలత లక్ష్మణ్ బాబు గారిదేమో ఉంగరం గుర్తు వాటికి వేసి బరాబరి మేము గెలిపించడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నామని మరోసారి తెలియజేస్తున్నాను. వారు ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఆ ఫ్యామిలీ ఏదో మనం ఇవాళ వచ్చి సంపాదించుకుంటానికి వచ్చే ఫ్యామిలీ కాదు. వాళ్ళకంత అవసరం లేదు. వారు అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు ముందుకొచ్చిండ్రు. ఇవాళ ఈ సర్పంచ్ గా నిలబడటానికి కారణం అది పరిస్థితి. ఎందుకనంటే పేద ప్రజల కోసం అందరి కోసం వాళ్ళు ముందుకొచ్చి నిలబడి ఇవాళ ఏదైనా అభివృద్ధి చేయాలి, మనకు ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదే విజయరామారావు గారు కూడా ఒకప్పుడు వారు మనకు కరకట్ట ఇట్లా శాంక్షన్ చేపించడం జరిగింది. ఈ కరకట్ట కూడా వారి వల్లనే అయింది, వాళ్ళ ఫ్యామిలీ వల్లనే. వారు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఈ ఊరే కాదు మన జిల్లాల లక్ష్మణరావు గారు జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. వారు అన్ని రకాలుగా కూడా అందరికి కూడా సముఖంగా ఉండి అందరికి కూడా సాయం చేసే ఉద్దేశంతో నిలబడ్డారు. కానీ వేరే వాళ్ళు సంపాదించుకొని రేపు దెంకపోదామనే ఉద్దేశం కాదు. కొంతమంది అంటా ఉన్నారు ఇవాళ ఉసుక క్వారీ గురించి, మళ్ళీ వచ్చిండు ధరని గడవాలంటే గంట పడుతుంది, దర్శనాన్ని గడవాలంటే 3 గంటలు పడుతుంది అని అది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలా. పద్ధతి లేకుండా మాట్లాడితే మాత్రం ఇక్కడ క్షమించే ప్రసక్తే లేదు. మీరు అని ఉంటే రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి. కానీ కక్ష ధోరణి ప్రకారం మాట్లాడితే మాత్రం మేము కూడా ఊకునే ప్రసక్తే లేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మంచిగా మాట్లాడాలి. మేము ఎట్లా విమర్శలు చేయకుండా పార్టీలో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అదే పద్ధతితోటి మాట్లాడాలి. కానీ కక్ష ధోరణిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది అందరు కూడా గుర్తుంచుకోవాలని నేను మనవి చేసుకుంటాను. పోర్టు వార్డు వాయుల పోషణ. నా పేరు ఎంపల్లి రాజు, ఎటునగరం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి కాకులమారి శ్రీలత మేడం లక్ష్మణ్ బాబు గారు. ఈరోజు నేను 4th వార్డు మెంబర్గా నిలబడడం జరిగింది. లక్ష్మణ్ బాబు సార్ టికెట్ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలంతా కూడా లక్ష్మణ్ బాబు సారు సేవ మర్చిపోలేనిదని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కాకులమారి లక్ష్మణ్ బాబు సార్ గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తాం అని ప్రతి ప్రజలు ఎక్కడ చూసినా కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. టీ స్టాల్ కాడ చూసినా కూడా ఖచ్చితంగా బాబు సారే గెలుస్తున్నారు. మన ఏటూరు నగరానికి మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా స్వచ్ఛందంగా మనసుతో చేసే వ్యక్తులు. మంచి అయినా చెడు అయినా ఆసుపత్రి అయినా ఏది ఉన్నా కూడా విద్య వైద్యం దేనికైనా సొంత డబ్బులతో చేసి ప్రజల్ని ఆదుకునే ఏకైక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే లక్ష్మణ్ బాబు సార్ గారు ఫ్యామిలీ అని నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మన ప్రజలు ఏదైతే ఉన్నారో మేము ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతా ఉన్నారు.
బాబు సార్ని గెలిపిద్దాం, వార్డు మెంబర్ను కూడా గెలిపించుకొని మన ఏటున్నారాన్ని అభివృద్ధి రీతిలో తీసుకుపోవడానికి మేమంతా సహకరిస్తామని వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మన బాబు సార్ గారి రింగు గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతోని ఏటున్నారాన గెలిపించుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారని నేను తెలియజేస్తూ, అదే విధంగా నేను వార్డు మెంబర్ గా 4th వార్డు మెంబర్ గా నిలవడం జరిగింది. నా గుర్తు గౌను గుర్తు. ప్రతి ఒక్కరు కూడా మెజారిటీతో గెలిపించి యువతని ముందుకు తీసుకుపోయి, ఇప్పుడు రాజకీయాలకు యువతే అవసరం కాబట్టి బాబు సార్ కూడా నాకు పిలిచి మరి టికెట్ ఇచ్చి గెలిపించుకొని మీ వాడకు డెవలప్ చేసే విధంగా నేను సహాయం చేస్తానని బాబు గారు స్వయంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకరించి ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతోని మనం సార్ని గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టే బాధ్యత మన అందరిదని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. అదే విధంగా 4వ వార్డు మెంబర్ గా నిలవడం జరిగింది. నా గుర్తు గౌను గుర్తు. ఆ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి భారీ మెజారిటీని తీసుకొచ్చి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఉంగురం గుర్తుకే